రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యం అంట. ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారంట. ఇంతకీ ఏంటా పుస్తకం? అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? మనకి తెలుసు మన శరీరాన్ని మన మనసు నడిపిస్తుంది అని. మరి మన మనసుని ఏం నడిపిస్తుంది? దాన్ని నిర్ధారించేది ఏంటి? అసలు ఈ మనసు అంటే ఏంటి? దీని గురించి చాలా వింటాం. దీని మీద ఎందరో కవులు ఎన్నో కవితలు రాశారు, నా మనసు నీ మనసు అంటూ. అసలు ఈ మనసు అనేది ఏంటి? కంటికి కనిపించకుండా ఎన్ని అద్భుతాలను సృష్టిస్తుంది, ఎంతో ఇరకాటంలో కూడా పడేస్తుంటుంది. ఇది ఏంటి అసలు అనేది ఈరోజు కథలో తెలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్వపు సంభాషణలు ఎపిసోడ్ 11కి మీ అందరికీ స్వాగతం. సో గత ఎపిసోడ్లో ఈ మనసు అనేది ఏంటి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక అందరికీ కలిగింది. కానీ ఒక్కసారిగా హనుమంతుల వారు ఉర్వాని పిలిచి ఆ మంటలో దూకు అని చెప్పగానే వారందరికీ పై ప్రాణాలు అలా పైకి వెళ్ళిపోయినట్లుగా అనిపించినాయి. హనుమంతుల వారేంటి కాబోయేటువంటి నాయకుడిని మంటలోకి నడిచి వెళ్ళమంటున్నారు. సో ఇప్పుడు దృష్టి అంతా ఉర్వా వైపు ఉంది. ఉర్వా క్షణకాలం కూడా ఆలోచించకుండా హనుమంతుల వారికి నమస్కరించి వెంటనే మంటలోకి నడుచుకొని వెళ్ళాడు. సో గురువు మీద విశ్వాసం ఎలా ఉండాలి అంటే ఉర్వాలా ఉండాలి. గురువు అనేవాడు మనల్ని ఎప్పుడూ తప్పుదారిలో నడిపించడు. అది అంధవిశ్వాసం అయి ఉండకూడదు. కానీ గురువు మీద దృఢమైన విశ్వాసం ఉండాలి. సో హనుమంతుల వారు చెప్పగానే నా గురువు ఇక్కడ ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు, నేను ఇంకెందుకు సంకోచించాలి, అసలు ఎందుకు ఆలోచించాలి? సో వేరే థాట్ కూడా లేదు. అండ్ మన పిఎస్ఎం సొసైటీలో అలా చాలామంది ఉన్నారు. నేను చూసిన వాళ్ళలో ఒకరు మా అమ్మగారు. పత్రి సార్ ఏదైనా మాట చెప్పారు అంటే ఎలా, ఎప్పుడు, ఏంటి ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడు అడగడం నేను చూడలేదు. సార్ ఏం చెప్పినా సరే సార్ అని తల ఊపడమే చూశాను. మా అమ్మగారే కాదు చాలామందిని చూశాను. కొన్ని అసాధ్యం అనేటువంటి పనులు ఉంటాయి. మనం పిఎంసి పెడదాం, మనం పిరమిడ్ పార్టీని స్థాపిద్దాం, ఇటువంటి ఆలోచనలు పత్రి సార్ ఈ మాటలు చెప్పినప్పుడు చాలామందిని నేను చూశాను. అక్కడ ఆ క్షణంలో ఓకే సార్ ఎలా చేద్దాం, ఎప్పుడు చేద్దాం, అది ఎలా సాధ్యం అవుతుంది అనేటువంటి సందిగ్ధత, అటువంటి ప్రశ్న ఎప్పుడు వాళ్ళలో కలగలేదు. వెంటనే ఓకే సార్. సో అలా అటువంటి ఒక ఐడియల్ శిష్యుడు మన ఉర్వా కూడా. సో ఉర్వా చెప్పగానే ఇలా దండం పెట్టి మంటలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతనికి కాళ్ళు కాలడం కాదు కదా, ఏదో ఐస్ మీద నిలబడినట్లుగా అనిపించింది ఉర్వాకి. కింద బొగ్గులు ఉన్నట్టు, మంటలు ఉన్నట్టు తెలియట్లేదు. ఎటువంటి మంట కాలిపోవడం ఇవేం లేవు. సాధారణంగా వెళ్ళి నుంచున్నాడు. సో ఆ కింద ఏదో ఐస్ గడ్డల మీద నుంచున్నట్లు అనిపించింది ఉర్వాకి. మనం ఐస్ మీద నుంచున్నప్పుడు ఏమవుతుంది, ఆ చల్లదనానికి మొత్తం తిమ్మిర్లు అయిపోతాయి, మొత్తం నంబు అయిపోతుంది. మన ఈ నరాలు అవేం పనిచేయవు, తిమ్మిర్లు ఎక్కేస్తాయి కదా. సో స్పర్శ తెలియదు. ఆ విధంగా ఉర్వాకి కూడా స్పర్శ తెలియట్లేదు. మొత్తం నిజంగా ఐస్ గడ్డల మీద నుంచున్నట్లుంది. మొత్తం స్పర్శ తెలియకుండా అయిపోయింది. సో అతనికి ఇక్కడ నుండి ఈ ఇక్కడ నుంచి మొత్తం అంతా స్పర్శ తెలియకుండా అయిపోయింది. తన తల పై భాగంలో ఏం జరుగుతుందో కూడా ఉర్వాకి తెలియట్లేదు. అతనికి స్పృహ లేదు. కానీ అక్కడ చుట్టూ ఉన్నటువంటి మహతంగులు చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక
కమల పువ్వు ఏ విధంగా అయితే ఇలా విచ్చుకుంటుందో ఉర్వ యొక్క ఈ తల భాగం ఇలా విచ్చుకుంది, ఇలా సపరేట్ అయ్యి దాని నుండి అతని యొక్క మెదడు బయటకు వచ్చింది. ఎలా అంటే ఇలా 4 దిక్కులలో 4 భాగాలుగా అతని యొక్క మెదడు అనేది విడిపోయింది. ఆ 4 భాగాల యొక్క మెదడు భాగాల నుండి 4 ఉర్వ శరీరం ఆకారంలో ఉన్నటువంటి శరీరాలు వచ్చాయి, కాంతి శరీరాలు. సో ఆ 4 శరీరాలు వారందరికీ కనిపిస్తున్నాయి. ఆ 4 శరీరాలకి ఈ యొక్క బ్రెయిన్తో కనెక్షన్ అనేది ఉంది. ఈ మెదడు యొక్క 4 భాగాలతో కనెక్షన్ అనేది ఆ శరీరాలకి ఉంది. సో ఇలా 4 దిక్కులలో 4 శరీరాలు అనేవి వారందరికీ కనిపించాయి. ఉర్వ చాలా సైలెంట్గా అక్కడ నిలబడి ఉన్నాడు, కానీ మాతంగులందరూ ఈ యొక్క దృశ్యాన్ని చూశారు. సో ఇలా అయిన తర్వాత మళ్ళీ సాధారణంగా ఉర్వ కొంతసేపటికి వచ్చి తన ప్రదేశంలో కూర్చున్నాడు. ఈ యొక్క దృశ్యాలను హనుమంతుల వారు ఎందుకు చూపించారు అంటే, ఈ 4 శరీరాలు ఏవైతే శరీర ఆకారంలో చూపించారో అవి మనసు, అది స్పర్శించేది కాదు, మన పంచేంద్రియాలకు అతీతంగా ఉంటుంది. మెదడు అంటే మనం స్పర్శించగలం, కానీ మనసును మనం చూడలేము, స్పర్శించలేము. కానీ అక్కడ వారందరూ అది చూడగలిగారు, ఎందుకంటే హనుమంతుల వారి యొక్క మహిమతో. సో వారు చూసిన తర్వాత హనుమంతుల వారు దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం మొదలుపెట్టారు. సో మనం ఇది ఒక్కటి శరీరం అనుకుంటాము, కానీ మనం ముట్టుకోలేనటువంటి, చూడలేనటువంటి, స్పర్శించలేనటువంటి, అనుభూతి చెందలేనటువంటి ఇంకొక 4 శరీరాలు మనకు ఉంటాయి. ఆ 4 శరీరాల సమూహారమే మనస్సు అంటాము. సో మనం అనుకున్నాము, ఈ శరీరాన్ని ఎవరు నడిపిస్తారు అంటే మన మనసు నడిపిస్తుంది. మళ్ళీ మనసును ఎవరు నడిపిస్తారు అంటే, సో ఆత్మ నడిపిస్తుందా అని ఉర్మి అడిగింది. కానీ కాదు, ఆత్మ అనేది శూన్యం, అది దేనిని నిర్దేశించదు. మరి ఈ యొక్క మనస్సు దాంట్లో మళ్ళీ సబ్ పార్ట్స్ 4 ఉన్నాయి. ఇప్పుడు 4 శరీరాలు, మనసుకి 4 ఆకార కాంతి ఆకారంతో కూడినటువంటి 4 శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఎవరు నడిపిస్తారు, ఎవరు నిర్దేశిస్తారు అంటే, అప్పుడు ఉర్మి వాటంతట అవే నిర్దేశించుకుంటాయా అని ప్రశ్న రూపంలో అడిగింది. అప్పుడు హనుమంతుల వారు చెప్పారు, అవును, ఆత్మ అనేది భూమి మీదకు అనుభూతి చెందడానికి మాత్రమే వచ్చింది. ఈ శరీరము మరియు ఈ 4 శరీరాలు, మనస్సు యొక్క 4 శరీరాల యొక్క సమూహారంతో ఈ జీవనం అనేది నడుస్తూ ఉంది. ఆత్మ దేంట్లోని ఇంటర్ఫేర్ అవ్వదు, కేవలం చూస్తుందంతే, అనుభూతి చెందుతుందంతే. కానీ ఈ 4 శరీరాలను వాటి మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండాలి. సో ఈ 4 శరీరాలు అసలు ఏంటి, దానికంటే ముందు ఈ ఫిజికల్ బాడీ గురించి తెలుసుకుందాం. సో హనుమంతుల వారు ఈ 4 శరీరాలే కాకుండా ఈ 5వ శరీరం ఒకటి ఉంది కదా, పైకి కనిపించేటువంటి భౌతిక శరీరం. సో ఈ భౌతిక శరీరంతో ఆ 4 శరీరాలు ఈ 5 కోఆర్డినేషన్లో భూమి మీద పనులన్నీ చేస్తూ ఉంటాయి. సో ఈ 4 శరీరాన్ని మనం ఉమ్మడిగా కలిపి మనస్సు అంటాం, దీన్ని భౌతిక దేహము అంటాం. సో ఈ భౌతిక దేహం ఏదైతే ఉందో అది దానికి 2 తెలుసు. ఒకటి, ఏదైతే దానికి మంచి అనిపిస్తుందో దాన్ని తీసుకోవడం, ఏదైతే సరికాదు అనిపిస్తుందో దాన్ని నిరాకరించడం. దానికి వర్తమానం అనేది ఏది, దానికి భవిష్యత్ అనేది ఏది ఉండదు, కేవలం వర్తమానంలో మాత్రమే మన శరీరం అనేది ఉంటుంది. దీనికి భవిష్యత్తుతో కానీ గతంతో కానీ సంబంధం లేదు. మన మనసులో ఉన్నటువంటి ఆ 4 శరీరాలకు ఆ గతం, వర్తమానం వీటికి సంబంధించినటువంటి ఆలోచనలు అందులో ఉంటాయి. సో ఈ శరీరానికి తెలిసిందల్లా ఏంటి అంటే, ఏదైతే అవసరమో దాన్ని తీసుకోవడం, ఏదైతే సరికాదు అని దానికి అనిపిస్తుందో దాన్ని నిరాకరించడం. సో ఉర్వాకి ఒక డౌట్ వస్తుంది, దేవా నాకు చాలా తేనె తీసుకోవాలనేటువంటి కోరిక చాలా ఎక్కువ ఉంటుంది, సో ఇది శరీరానికి సంబంధించిందేనా, నాకు ఎప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే బకెట్లు తేనె తాగాలనిపిస్తుంది అని. అప్పుడు హనుమంతుల వారు చెప్తారనమాట, నువ్వు ఎన్ని బకెట్లు తేనె తాగాలనుకున్నా కూడా నీ శరీరం ఎంతవరకు తీసుకోగలదు,
పూర్తిగా అది ఒక లిమిట్ ఉంటుంది కదా, దానికి పూర్తిగా తీసుకోలేదు. సో అది నిరాకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉర్వాకు వచ్చిన ప్రశ్న ఏంటి అంటే, శరీరం నిరాకరిస్తుందా, లేదా వెనకాల ఈ మనస్సు ఏదైతే ఉందో, మనస్సులో ఉన్నటువంటి ఆ 4 శరీరాల్లో ఏదో ఒకటి ఇది సరికాదు అని చెప్పి నిరాకరిస్తుందా? ఒకవేళ ఆ మనస్సు అనేది లేకపోతే ఈ శరీరమే దానంతటా అది తీసుకుంటూ ఉన్నట్లయితే, అప్పుడు ఒక్క రోజులోనే అది నా శరీరానికి మంచిది కాదు కదా ఎక్కువ తీసుకోవడం. సో నన్ను నేను డిస్ట్రక్ట్ చేసుకుంటానా, నాశనం చేసుకుంటానా, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటారు, అంటే స్వయంగా నాశనం చేసుకుంటానా, ఆ మనస్సు అంత అవసరమా అని ఉర్వ అడుగుతాడు. అప్పుడు హనుమంతుల వారు చెప్తారు, ఇప్పుడు చెట్లు ఉన్నాయి, చెట్లకి మనస్సు ఉందా, అవి ఆలోచించగలుగుతున్నాయా? కానీ వాటికి ఎంత తీసుకోవాలో అది తెలుసు, ఎందుకంటే దాంట్లో ఒక సిస్టమ్ ఉంది. ఆ వేర్లు ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాయి. అలాగే నీ శరీరం కూడా ఒక సరి అయినటువంటి సిస్టంతో ఏర్పడి ఉంది. దానికి ఏది ఎంత తీసుకోవాలో తెలుసు. దానికి పూర్తిగా మనసు యొక్క సహాయం అవసరమే లేదు. ఒక్కొక్కసారి ఈ మనసు ఏం చేస్తుంది అంటే ఎక్స్ట్రా ఇస్తుంది మనకి. ఈ శరీరానికి ఎంత తీసుకోవాలో తెలుసు, కానీ ఒక లెవెల్కి వచ్చేసరికి ఇంకా తిను అని చెప్తూ ఉంటుంది. సో పీకల దాకా వాంతి అయ్యేంత వరకు తింటాం. చాలా విషయాలు మనకి అవసరం లేకపోయినా, ఆకలి వేయకపోయినా తింటూ ఉంటాం, క్రేవింగ్స్ అంటూ ఉంటాం. అవి ఎక్కడివి? శరీరానివి కాదు. సో మనసు సృష్టిస్తుంది. యాక్చువల్గా ఈ శరీరానికి తెలిసింది రెండే, ఒకటి తీసుకోవడం, నిరాకరించడం. కావాల్సినప్పుడు తీసుకుంటుంది, అది లిమిట్ చాలు అని అనిపించినప్పుడు నిరాకరిస్తుంది. దానికి మనసు యొక్క సహాయ సహకారాలు అవసరం లేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ శరీరానికి తెలుసు, ఎందుకంటే లోపల ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది మనకి అమర్చబడి ఉంది. మనకి చాలా సిస్టమ్స్ లోపల పనిచేస్తూ ఉంటాయి. మీకు తెలుసు, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇలా ఎన్నో రకాల ఒక సైంటిఫిక్ మెషిన్ అని చెప్పాలి దీన్ని. దానికి అన్నీ తెలుసు. తెలియంది దీనికి అనమాట, మనసుకి. సో ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ జ్ఞానాన్ని అందించి హనుమంతుల వారు ఒక చిన్న పాజ్ ఇచ్చారు. వీరంతా అర్థం చేసుకుంటూ ఉంటారు, అర్థం చేసుకోవడానికి కొంచెం సమయాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ సమయాన్ని వినియోగించుకున్నటువంటి ఉర్మి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం, అంటే మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు ఇది. సో ఉర్వ ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది అని ఉర్మి వంక చూస్తాడనమాట. ఇక్కడ ఒక చిలిపి సంఘటన లాంటిది జరుగుతుంది. సో ఉర్మి ఏమర్థమైంది నీకు, నన్నెందుకు అలా చూస్తున్నావు అన్నట్టు మాట్లాడుతుంది. సో వారు ఇద్దరు కాబోయేటువంటి భార్యాభర్తలు మరియు ఆ మహతంగుల సమూహానికి కాబోయేటువంటి నాయకులు. సో ఇక్కడ ఉర్వాకి ఒక ప్రశ్న మొదలవుతుంది. వీరు ఈ యొక్క సమయంలో దైవం ముందు సంభోగం గురించి మాట్లాడుకుంటారు. సో సంభోగం అంటే ఆలు మొగల యొక్క కలయిక. సో మనందరికీ ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది. సంభోగం అంటే చాలా చెడ్డ పని, అది చీకట్లో చేసే పని. సో ఇలా రకరకాల ఆలోచనలు అనేవి మనకు ఉంటుంటాయి. దాన్ని అణిచివేస్తూ ఉంటాం, కప్పిపుచ్చుతూ ఉంటాం. పిల్లలకి తెలియకూడదు, లేదా ఒక రాంగ్ ఒపీనియన్ అనేది దాని మీద ఉంటుంది. కానీ ఉర్మి ఇద్దరు దైవం ముందు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఏ విధంగా అంటే వారికి వచ్చినటువంటి సందేహం ఇప్పుడు ఈ యొక్క సంభోగం ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ శరీరం యొక్క కోరిక. అంటే ఫిజికల్ ఇప్పుడు నాకు అర్థమైంది, నీకు ఎందుకు ఎంతో కాలంగా నా మీద ఆ ఆకర్షణ ఉంది అని చెప్పి నువ్వే కదా ఎక్కువ పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటావు అని ఉర్వ అంటాడనమాట ఉర్మిని. అప్పుడు నాకు ఎటువంటి ఆకర్షణ లేదు, నాకు ఎటువంటి కోరిక లేదు. ఈ దైవం ఏదైతే ఉందో అది మన ఇద్దరిని భార్యాభర్తలుగా నిర్ణయించింది. కాబట్టి నువ్వు నా భర్తవని తెలిసినప్పుడు నాకు ఆకర్షణ ఉండడం అనేది సహజం అని ఉర్మి అంటుంది. సో సరే మన గురించి వదిలేసే, కానీ జంతువులు ఉన్నాయి, మన గురించి వదిలేసే, మానవుల గురించి వదిలేసే, జంతువులు
వాటికి ఎటువంటి కోరిక లేదు కదా, అంటే భవిష్యత్తు ఇలా ఉండాలి, మరి వాటి మధ్య సంభోగం జరుగుతూ ఉంటుంది కదా, అది ఇది సంభోగమే కదా. మరి సంభోగం అనేది పూర్తిగా ఈ శరీరానికి సంబంధించినటువంటి కోరిక అని. ఇంకొక పక్క ఉర్మికి డౌట్ వస్తుంది, సంభోగం శరీరానికి సంబంధించింది అయితే అది వేరే మనసులో భాగానికి సంబంధించింది కూడా అని ఉర్మి అంటుందన్నమాట. సో జనరల్గా మన మనస్సు కావచ్చు లేదా శరీరం కావచ్చు పరిపూర్ణత కోరుకుంటుంది. సో ఎప్పుడైతే మనం శాశ్వతులం కాదు అని తెలుస్తుందో మన శరీరం ఒక స్థాయి వరకు ఎదుగుతుంది, రైట్. సో ఎప్పుడైతే ఈ ప్రౌఢ్య దశ వస్తుందో, అంటే ప్యూబర్టీ అంటారు, సో ఆ ప్రౌఢ్య దశ వచ్చినప్పటి నుంచి అక్కడి నుంచి వృద్ధాప్యానికి వెళ్తుంది. అంటే మన జీవితం గ్రాఫ్ ఎలా ఉంటుంది, చిన్న వయసు నుంచి ఇలా ఎదుగుతాం, ఆ తర్వాత నుంచి మన వయసు పెరుగుతూ వస్తుంది, అంటే మనం వృద్ధాప్యానికి దగ్గర అవుతూ ఉంటాం. ఆ వృద్ధాప్య దశకు మనం దగ్గర అవుతున్నాము అంటే మన యొక్క ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి అనేది అంతరించడానికి సిద్ధంగా ఉంది అని. కాబట్టి మనుషులలో ఒక కోరిక కలుగుతుంది, నేను ఇక మీదట అంతరించిపోబోతున్నాను కాబట్టి నాకు లాంటి వారిని సృష్టించాలి. అలా మనం ఏం చేస్తాము అంటే ఈ పెళ్ళి అనేటువంటిది పెట్టుకొని సో కొత్తగా జీవాన్ని సృష్టిస్తాం. మన ద్వారా ఇంకొక ఉత్పత్తి అనేది జరుగుతుంది, వారు మనల్ని పోలి ఉంటారు. సో మనం వెళ్ళిపోయినా మనకి సంబంధించినది ఏదో ఇంకా ఉంది అనేటువంటి తృప్తి. సో అక్కడతో మనం ఆగం, మళ్ళీ మన పిల్లలకి పిల్లలు పుట్టాలి, మనం తాతలం ముత్తాతలం అవ్వాలి. అలా జనరేషన్స్ మన పేరు, మన యొక్క ఐడెంటిటీ అనేది ఈ భూమి మీద కొనసాగుతూ ఉండాలి. సో ఇది ఈ మనసులో ఒక రకమైనటువంటి మనసులో ఉన్నటువంటి ఆ 4 శరీరాలలో ఏదో ఒకటి చేసేటువంటి కోరిక ఇది. సో వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఉర్వ ఏమో లేదు, ఇది మన శరీరానికి సంబంధించినటువంటి ఆకర్షణ, శరీరం మాత్రమే, ఎందుకంటే శరీరం ఫ్యూచర్ గురించి ఆలోచించదు. కానీ ఉర్మి ఒక వ్యాలిడ్ పాయింట్ తెచ్చింది. ఒకనొక కారణం ఏంటి అంటే సంభోగానికి పునర్వృత్తి చేయడానికి, అంటే తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని సృష్టించడానికి. సో ఏది కరెక్ట్ అని వీళ్ళిద్దరి మధ్య కొట్టుకుంటూ ఉంటారనమాట. సో హనుమంతుల వారు ఆ యొక్క బ్రెత్ సైకిల్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి చెప్తారు, మనం చేసేటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ఒక శరీరానికి సంబంధించింది అని చెప్పలేము. వివిధ రకాలైనటువంటి ఒకేసారి 2-3 శరీరాలు కలిపి పనిచేయొచ్చు. ఇక్కడ శరీరము అంటే కేవలం భౌతిక దేహం అనే కాదు, మన మనస్సుకి 4 శరీరాలు హనుమంతుల వారు చూపించారు కదా, సో ఆ శరీరాల గురించి మాట్లాడుతున్నారు. సో ఒక్కటి మాత్రమే పనిచేయదు, ఈ శరీరంతో పాటు ఈ మనసులో ఉన్నటువంటి 4 శరీరాలలో ఏదో ఒకటి లేదా 2 లేదా 3 కలిపి పనిచేస్తూ ఉంటాయి. సో ఈ 4 శరీరాలు ఏమిటి? మనకు నిర్వాణ శతకంలో ఒక లైన్ ఉంటుంది. ఫస్ట్ లైన్ ఏంటి అంటే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. అదేంటంటే మనో, బుద్ధి, అహంకార, చిత్తం, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఆ 4 మన మనస్సు తయారు చేయబడిన ఆ 4 శరీరాల ద్వారా మన మనస్సు అనేది తయారు చేయబడింది. సో హనుమంతుల వారు మాట్లాడుతున్నటువంటి ఆ 4 శరీరాలు ఏవో కాదు, నిర్వాణ శతకంలో చెప్పబడినటువంటి ఆ మనః, బుద్ధి, అహంకార, చిత్తము, వాటిని హనుమంతుల వారు ఏ విధంగా చెప్తారు అంటే ఆ మనః ఏదైతే ఉందో అది ద ఇంటెలిజెంట్ బాడీ. సో ఇక్కడ మనకి ఈజీగా మనస్సుకి ఎటువంటి ఆకారం ఉండదు ఫ్రెండ్స్, దాన్ని మనం ఎలా ఊహించుకుందామన్నా ఊహించుకోలేము. మన యొక్క అనుకూలత కోసం దానిని శరీరాలుగా హనుమంతుల వారు వర్ణించారు. సో ఒక ఆకారం అనగానే మనకి ఊహించుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి, సో ఈ మనః శరీరం ఏదైతే ఉందో అది ద ఇంటెలిజెంట్ బాడీ అంటారు. ఆ తర్వాత బుద్ధి, ద ఇంటలెక్ట్ బాడీ అంటారు. ఆ తర్వాత ఈ అహంకార ఏదైతే ఉందో అది సంస్కార బాడీ అంటారు. అండ్ 4వది చిత్త, దాన్ని చిత్త బాడీ అని అంటారు. సో ఇలా హనుమంతుల వారు చెప్పినటువంటి ఆ 4 శరీరాలు ఏంటి అంటే
ద ఇంటెలిజెంట్ బాడీ, ద ఇంటలెక్ట్ బాడీ, సంస్కార బాడీ అండ్ ద చిత్త బాడీ. ఈ 4 శరీరాలు మరియు మన భౌతిక శరీరం. ఇప్పుడు వారందరిలో చాలా ఎగ్జైట్మెంట్, కుతూహలం స్టార్ట్ అవుతుంది. తెలుసుకోవాలి అసలు ఈ 4 శరీరాలు మరియు ఈ భౌతిక దేహం గురించి కొంచెం తెలుసుకున్నాం. ఈ భౌతిక దేహంతో ఇవి కోఆర్డినేట్ చేసి ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని వారు ఇప్పుడు తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉన్నారు. ఇప్పుడు ఉరువ అడుగుతాడు, అసలు ఏంటి ఈ ఇంటెలిజెంట్ బాడీ యొక్క పని ఏంటి అని. అయితే అంతకుముందు కలంతాకకు ఒక ప్రశ్న వస్తుంది. ఏంటంటే ధనుష్కని చూస్తూ ఉన్నాడు కదా, ఒక పక్క ధనుష్కకి తన దాహాన్ని తీర్చుకోవాలనే కోరిక ఉంది, ఇంకొక పక్క దాహాన్ని అణిచివేయాలి అని తెలుస్తుంది. సో 2 డిఫరెంట్ ఎమోషన్స్, అవి 2 ఆపోజిట్ కదా, కానీ ఆ 2 అతనిలోనే పుట్టాయి. ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అంటే ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఎందుకు ఏర్పడింది అనేటువంటి ప్రశ్న కలందాకకు వచ్చింది. అప్పుడు హనుమంతులు వారు చెప్పారు, ఇవి ఏవైతే ఉన్నాయో శరీరాలు అవి ఒక టీం అన్నట్టు, కానీ వాటికి ఏంటో గమ్యం తెలియదు. ఒకే టీంలో ఉంటాయి కానీ వేటి కోసం పనిచేస్తున్నాయో తెలియదు. సో ఒక నిర్ధారిత గమ్యం లేకుండా పనిచేస్తున్నటువంటి టీం మెంబర్స్. ఇప్పుడు ఒక పిఎంసి ఉంది అంటే ఒక ప్రోగ్రామ్ కోసం వారందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఎడిటింగ్ టీం ఉంటుంది, కెమెరామ్యాన్స్ ఉంటారు, అక్కడ మాట్లాడే యాంకర్ ఉంటారు, వాళ్ళందరి మధ్య ఒక కోఆర్డినేషన్ ఉంటుంది, రైట్? ఆ కోఆర్డినేషన్ ఉన్నప్పుడే ప్రోగ్రామ్ అనేది ముందుకెళ్తుంది. కానీ మన ఈ దేహంలో మనసు ఏదైతే ఉందో వాటి మధ్య ఈ కోఆర్డినేషన్ ఉండదు. ఒకటి ఒక దారిలో వెళ్తే ఇంకోటి ఇంకో దారిలో వెళ్తుంది, ఇంకోటి ఇంకో దారిలో వెళ్తుంది. సో అందుకని ఈ కాన్ఫ్లిక్ట్ అనేది నెలకొంటుంది. సో ఒకటేమో దాహం వేస్తుంది తీసుకో అని చెప్తుంది, ఇంకొకటేమో దాహాన్ని అణిచేయి అని చెప్తుంది. సో ఆ ధనుష్కకి ఇప్పుడు అడుగుతాడు అనమాట, దేవా అసలు ఈ శరీరాలలో ఈ 4 మనోశరీరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ శరీరం నన్ను దాహాన్ని అణుచుకోమని చెప్తుంది, ఏ శరీరం నన్ను మంచినీరు తీసుకోమని చెప్తుంది అంటే తెలుస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క శరీరాన్ని నేను వివరిస్తాను అని హనుమంతుల వారు అంటారు. సో ఇప్పుడు మన మనసుకి 4 శరీరాలు ఉన్నాయంట. ఒకటి ఇంటెలిజెన్స్ బాడీ, మనశ్శరీరము, ఇంటలెక్ట్ బాడీ, బుద్ధి శరీరము, 3వది సంస్కార బాడీ అండ్ 4వది ద చిత్త బాడీ. ఈ 4 వాటికి కొన్ని పనులు నిర్ధారించి ఉన్నాయి. సో అవి ఏ రంగానికి చెందినవి, వాటి యొక్క ఫీల్డ్ ఆఫ్ వర్క్ ఏంటి మన బాడీలో, అవి దేనిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మన శరీరంలో ఉండి ఏ కార్యకలాపాలను నడిపిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. సైనింగ్ ఆఫ్ దీప్తి.